అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ఏదో తీర్మానం చేశారంట. రాజధాని గురించి ఏదో చట్టబద్ధత తీసుకురావాలా, స్పష్టత తీసుకురావాలా, లేకపోతే భద్రత, బొంగు, భోషణం అని ఏదో చేశాడంట. 12 ఏళ్ల నుంచి చేయింది. ఇప్పుడు ఏమవుతుందో ఎవడికి తెలియదు. అండ్ ఎన్నో వందల సార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాజధాని అన్నది రాష్ట్రాలకు సంబంధించిన అంశము, అసలు కేంద్రం వాళ్ళు జోక్యం చేసుకోలేరు అని చెప్పేసి. ఇవన్నీ కూడా హంబక్కు ఏవో మాటలు మాట్లాడుకుంటా ఏవో టైంపాస్ చేసుకోవడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు. సరే, నువ్వు మాట్లాడు. కానీ అదే సందర్భంగా పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చి ఒక్కసారి మాట్లాడుతున్నాడు. ఏమంటాడో ఈ చంద్రబాబు ఏమంటాడో ఒక్కసారి వినండి, తర్వాత మనం కూడా సమాధానం చెప్తాం. ప్రతిపక్ష నాయకుడు గారు ఉండే వైసీపీ నాయకుడు పార్లమెంట్ లో ఉన్న అధ్యక్ష ఎక్కడున్నాడు అడుగుతుంది, ఎక్కడ ఆ కెమెరాలతో తక్కువ తప్పించుకొని తినే పరిస్థితికి వచ్చాడు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చాం. అక్కడి నుంచి రోడ్డుపైకి వచ్చారంట. జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ చెప్పలేదట. జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ చెప్పింటే ఆ రోజు రాష్ట్రం కలిసి ఉండేదే. నీ ఉద్దేశం ప్రకారం కలిసి ఉండేదే. నువ్వేం బీకినావు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అప్పట్లో పార్లమెంటు సాక్షిగా రాష్ట్రాన్ని విడగొట్టకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నేను చూపిస్తాను. తరువాత చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు వ్యవహారం ఏందో, చంద్రబాబు నాయుడు ఎట్లా నాటకాలు అన్నాడో కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను. పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఇప్పుడు వారంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టారు? స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ, వీ వాంట్ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని ఆ రోజు నిరసన తెలియజేశారు పార్లమెంటు సాక్షిగా. ఏం నీకు కనపడలేదా చంద్రబాబు? నువ్వు తర్వాత కదా కంటికి ఆపరేషన్ చేసుకున్నావు. అవునులే, కంటికి ఆపరేషన్ చేయించుకున్నాక నీకు బాగా కనిపిస్తుంది, అంతకుముందు నీకు కనిపించలేదేమో. ఇప్పుడైనా చూడొచ్చు కదా, ఆపరేషన్ జరిగింది కదా నీ కంటికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టకూడదు అని చెప్పేసి మాట్లాడిన పార్టీ మా పార్టీ అయితే నువ్వేం మాట్లాడినావు చంద్రబాబు? నువ్వు ఏం మాట్లాడినావు? గుర్తు తెచ్చుకో, గతం గుర్తు తెచ్చుకో. ఎవరు నీ గతాన్ని గుర్తు పెట్టుకోరు. ఓన్లీ బిల్ క్లింటన్తో మాట్లాడింది, బిల్ గేట్స్తో మాట్లాడింది శుద్ధి కొడతంటే ఆంధ్ర ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అంత మూర్ఖుడు ఉండడు చంద్రబాబు, నీ అంత మూర్ఖుడు ఉండడు. 2 కళ్ళ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిందే నువ్వు. నాకు తెలంగాణ, ఆంధ్ర 2 కళ్ళ సిద్ధాంతము, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాము, తెలంగాణ విడిపోవాలని మేము సపోర్ట్ చేస్తున్నామని అక్కడ నువ్వు పార్టీని బతికించుకోవడానికి 2 కళ్ళ సిద్ధాంతం అని మాట్లాడిన నువ్వు ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఏం చేయలేదని చెప్తావు. సిగ్గుండాల మనిషే జన్మెత్తినాక. నేను చంద్రబాబు నాయుడు ఎట్లా ఎవడైనా ఎటువంటి అడ్డగాడిదకైనా మనిషే జన్మెత్తినాక కనీసం 1% అనే సిగ్గు, శరం, మానం, మర్యాద అనేది ఉండాలి. నేను చంద్రబాబు అన్నట్లే, ఎందుకంటే వయసులో పెద్దోడు కదా, ఇంకా ఉందో లేదో అయిపోయి చెక్ చేసుకోవాలా. కాదు చంద్రబాబు, నువ్వు చెప్పినావు కదా నాకు 2 కళ్ళ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది నువ్వు కదా. తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను, నేను తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలి కాబట్టి విడిపోవడానికి నేను మొగ్గు చూపుతున్నానని ఆ రోజు నిస్సిగ్గుగా మాట్లాడినవే. జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో కనపడలేదా? ఏం చేస్తున్నారో కూడా తెలియలేదా? ఇంకా నోరు ఉంది కదా అని సొట్ట కూతలు, సొల్లు కబుర్లు మాట్లాడితే ప్రజలంతా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా నమ్ముతారంటే ఇది 1995 జమానా కాదు చంద్రబాబు. అప్పుడైతే నువ్వు బతికి బట్టగట్టినావు. ఏందో సొల్లు కొట్టుకుంటా నీ ఇంగ్లీషే దరిద్రంగా ఉంటుంది. ఈరోజు చెప్తాను, ఇది చండాలమైన ఇంగ్లీషు. నీ ఇంగ్లీష్ ఎవరికి అర్థం కాదు. ఇంకా బిల్ క్లింటన్కు, బిల్ గేట్స్కి ఏంది అర్థమవుతుంది? పుట్టకోసి అర్థమవుతుందా? అక్కడ ఎవరైనా అధికారులు ఉంటారు, వాళ్ళు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఫవర్ జనరేటింగ్ మై సెల్ఫ్ 38 paisa, we reached there, very powerful, this power is that, the sandal, this sandal, what I am saying, cut and paste. నీ దరిద్రమైన ఇంగ్లీష్ నీ ఇంగ్లీష్తో నువ్వు ఎవరితో మాట్లాడినావు. అప్పట్లో 95లో వాంతో మాట్లాడినా ఇంతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు తీసుకురా, ట్రంప్ని తీసుకురా. ఏమి అప్పుడు బిల్ క్లింటన్ నువ్వే తీసుకొచ్చినావు కదా. తర్వాత టోనీ బ్లేయర్ అంటే ఈయన పిలుచుకోకుండా టోనీ బ్లేయర్ ఇండియాకి వచ్చినట్ట, ఈయన అందం సందం చూడడానికి. ఇప్పుడు పిలుచుకురా. ఇప్పుడు పిలుచుకురా. అంతైనా ఉండాలా. అసలు ఇంగ్లాండ్ ప్రజలు ఆనందంతో గెంతేస్తున్నారంట. ఎందుకు తెలుసా? ఇంగ్లీష్ కనిపెట్టింది నేనే అని చెప్పలేదు స్వామి, మమ్మల్ని అయినా వదిలిపెట్టాడు చంద్రబాబుని. సిగ్గు లేకోకుండా అన్నీ అబద్ధాలే అండి. నోటికొచ్చిన సొట్టకూతులన్నీ కూర్చోడు చంద్రబాబు. ఇంకా వయసుకు గౌరవం ఇచ్చేసి ఇంకా మనం అడ్డగాడితే గిడ్డగాడితే అవన్నీ అనకూడదు. కానీ మీరే ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి చంద్రబాబు గారు.
నేను ఒక మనిషి పుట్టాను. ఏదైనా నిజాలు మాట్లాడదాం. నువ్వు చెప్పిన అబద్ధాలని రుద్ది రుద్ది ప్రజలకు ఎక్కించాలని అసలు జంతు కొవ్వు లేకపోయినా జంతు కొవ్వు, జంతు నెయ్యి, లేకపోతే జంతు కళేబరాలు, జంతు తోకలు, జంతు చర్మాలు ఉన్నాయని ఎట్ట చెప్తావు? కొంచెమైనా ఉండాలి కదా చంద్రబాబు. ఇంకా నువ్వు చెప్పిన దాన్ని వాళ్ళు మోసి ఇంకా ప్రజల మనోభావాన్ని దెబ్బతీసి ఇంకా వాళ్ళు ఎవరైనా నిజమైన భక్తులు వాళ్ళు కృంగిపోయి చచ్చిపోయేలాగా చేసినావు నువ్వు. అది నీ పరిస్థితి. ఏదైనా ఒక్కటి నిజం ఉంటుందా? అందుకనే రాజశేఖర రెడ్డి గారు చెప్పింది, చంద్రబాబు నాయుడుకు మునిశాపం ఉంది, ఏదైనా నిజం మాట్లాడితే అతని తల 1000 ఒక్కలవుతుందని రాజశేఖర రెడ్డి గారు ఊరికే చెప్పలే. అందుకే అబద్ధాలు చెప్పుకుంటా బతుకుతున్నాడు. బట్ ఐఆమ్ అషేమ్డ్ ఆఫ్ యూ చంద్రబాబు గారు. ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇంకా మనిషికి. ఎంతని ఇట్లా సొట్టకూతలు అబద్ధాలు కూసుకుంటా ప్లకార్డులు చూపించినాం. వీడియో చూపించినాం కదండి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు పార్లమెంట్లో కనిపించలేదంట. వీడియో చూపించినాం కదా. నువ్వు 2 కళ్ళ సిద్ధాంతం అనేవాళ్ళు లేదా? మళ్ళీ నేను అనలేదని అబద్ధం చెప్తావా? ఇంకా చెప్పాల్సిందే, నువ్వు అబద్ధం చెప్పాల్సిందే. నేను అనలేదని నువ్వు మాట్లాడాల్సిందే. నువ్వు మాట్లాడకపోతే మునిశాపం వల్ల తగులుతుంది నీకు. ఎందుకు చంద్రబాబు ఈ బతుకు? చీ.